సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం కాపా సర్కిల్ హెచ్బి కాలనీలో కాకతీయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రామారావు శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాసు, వీరితో పాటు కాకతీయ యూత్ సాంబశివరావు, వరప్రసాద్, అమర్ కుమార్, నరసింహారావు, ప్రసాద్, రాజేష్, కాలనీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకతీయ యూత్ ముందుండి నడిపించారు. నమస్తే. తెలుగు జాతి ముద్దుబిడ్డ, మహానాయకుడు, మహానటుడు, యావత్ ప్రపంచాన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ పక్కన తిప్పి చూసే విధంగా చేసినటువంటి మన అన్న నాయకుడు నందమూరి తారక రామారావు గారి 100వ జన్మదినం సందర్భంగా ఈరోజు దేశం నలుమూలలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా 100వ శతదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్లో అన్ని పార్టీల నాయకులు కూడా విచ్చేసి ఎన్టీఆర్ గారి ఘనంగా అర్పించారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మన ఈసీఎల్ ప్రాంతంలో కప్రా సర్కిల్లో ఉన్నటువంటి మీర్పేట హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మన కాకతీయ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా వేడుకలు జరుగుతాయి. ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం 100వ సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగినందుకు కాకతీయ యూత్ వారిని అభినందిస్తూ మరి ఈరోజు పార్టీలకు అతీతంగా గర్వించదగిన నాయకుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి ఇందాక ఎన్టీఆర్ ఘాట్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు డిమాండ్ చేశారు. అన్నగారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, పివి నరసింహారావు గారు అన్నగారికి ఇద్దరు కూడా తెలుగు జాతికి గర్వించదగిన ముద్దుబిడ్డలు కాబట్టి భారతరత్న ఇవ్వాలని, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళే స్థాయి ఉన్నా సరే వదులుకొని తెలుగువారి కోసం పోరాడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా కాకతీయ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు రాబోయే కాలంలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు జాతి ఈరోజు మీర్పేట హెచ్బి కాలనీ డివిజన్లో అన్న తెలుగు జాతి ముద్దుబిడ్డ, మరుగు పెరుగుతున్న ఆశాజ్యోతి, తెలుగు జాతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు జయంతి ఉత్సవాలు ఇక్కడ కాకతీయ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. జోహార్ 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 ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చెప్పండి సార్. జోహార్ ఎన్టీఆర్. తెలుగు జాతికి తెలుగు జాతిని ప్రపంచానికే సాటి చెప్పినట్టు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి శతదినోత్సవ ఉత్సవం సందర్భంగా ఇక్కడ హౌసింగ్ బోర్డులో కాకతీయ యూత్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులందరూ కూడా కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి వేళ్లతో పీకేసి 9 నెలల్లోనే అధికారానికి వచ్చి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి బడుగు బలహీన వర్గాలని వారికి ఏదైతే కావాలో వారికి న్యాయం చేసేటట్టుగా కూడు ముట్ట పట్ట అనే నినాదంతో పేదవారి సమాజమే దేవాలయం, పేదవారి దేవాలయాలు ప్రజలే దేవుళ్ళు అనేటి ఒక నినాదంతో స్టార్ట్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని, ఆనాటి పరిపాలకులు అవినీతి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి నేషనల్ ఫ్రంట్ ఏర్పరిచి మరి పేదవారి అందరూ ఆదుకున్న మహానుభావుడు. ఒక కృష్ణుడు అంటే ఏంటి, ఒక రైతు బిడ్డ అంటే ఏంటి, ఒక ఆంధ్ర రాజకీయాలకి ప్రపంచానికి
దేవుళ్ళతో సహా చూపించిన మహానుభావుడు. వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆశయాన్ని కూడా ముందు మనందరం కూడా తీసుకెళ్లి ప్రతి వారు కూడా దానికి తోడ్పడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.